యాక్టర్లను చూసి యాక్టర్లు అయ్యేటోళ్ళు ఉంటారు, డాక్టర్లను చూసి డాక్టర్లు అయ్యేటోళ్ళు కూడా ఉంటారు, లీడర్లను చూసి లీడర్లు అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. కానీ యూత్ పొలగాన్లకు ఏం పైత్యమైందో ఏమోనోలా. యాక్టర్లు లీడర్లు అయితే తప్పేమున్నది, కానీ వాళ్ళు ఎట్లా బతుకుతారో మేము కూడా గట్లనే బతుకుతామని పగటి కాలలు అంటారు. ఓ దిక్కు దేశాలను ఏలటి పెద్దలే పెళ్లి చేసుకొని పిలగాళ్లను గానుండ్రని మొరబెట్టుకుంటుంటే, ఇగో గీడ చూడురి ఓ లీడరు చేయబట్టి ఓ ఆడపిల్ల ఏం చెప్తున్నదో. मेरा नाम रिया पासवान है और मैं बिहार के सबसे बड़े स्लम एरिया से आती हूँ और मैं यहाँ तक आज जो आई हूँ मैं खुद की बदौलत आई हूँ, शक्ति अभियान की बदौलत आई हूँ। अब मुझे यहाँ लाने में कोई नेता विधायक का हाथ नहीं है, किसी लोगों का हाथ नहीं है। और हमारी जो सबसे बड़ी स्लम एरिया है वहाँ पे मतलब 2 मिनट का रास्ता है इस्कॉन टेम्पल का, और जो नगर निगम का ऑफिस है वो भी 2 मिनट का रास्ता है जो पूरी हो गई थी। तो हम लोगों ने मैं वहाँ पे खड़ी रही उनके साथ और मैं इतना वहाँ धरना ఇన్నరు కదా, రాహుల్ సార్ చేయబట్టి రాజకీయాలలో ఖర్చుడే కాదు, దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సార్ లెక్కనే పెళ్లి చేసుకోకుండా ఉంటదట గీ బంగారు తల్లి. గమ్మతున్నది పోన్రి. ఓ దిక్కు ఇప్పటికే వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏండ్ల మంటరా అని యూత్ పోరగాన్లంతా లగ్గానికి దూరం అయితా అంటే, రాహుల్ గాంధీ సారసొంటలను ఆదర్శంగా తీసుకొని గిట్లా ఇంకెంతమంది మడిగట్టుకొని బతికేటందుకు నిర్ణయం తీసుకుంటారు. బీహార్ రాష్ట్రం అట గీ చెల్లెది పేరు రియా పాస్వాన్. రాహుల్ సారు బీహార్ టూర్ల గయాల ఆడోళ్ల సమస్యల మీద మాట్లాడేటందుకు ఓ మీటింగ్ పెడితే, గిట్లా సార్ తోటి మీ లెక్కనే సారు నాకు లగ్గం నాగేళ్ళు ఏదద్దు, ప్రజాసేవల మీ తీరుగానే తరించిపోతా అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇక ఈమె రాహుల్ సార్ తోటి అట్లా అనంగానే ఆడోళ్ళంతా గట్టిగా నవ్విర్రు. కానీ రాహుల్ సార్ అయినా చెప్పొద్దా అనులా, పెళ్లికి రాజకీయాలు అడ్డం అయ్యేవన్నా, అసలే దేశంలో మగ పోరగాన్లకు ఆడపిల్లగాన్లే దొరుకుతలేరంటే రాహుల్ సార్ చేయబట్టి ఆడపిల్లలు కూడా పెళ్లికి దూరం అయితే అన్నట్టు మాట్లాడుట్లా మస్తు హుషారున్నదటుల్లా గీ బుజ్జి 3 ఏండ్ల కిందట ఓ ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకొని మా ఆడవిళ్లకు శానిటరీ ప్యాడ్లు ఇయ్యాలని అందరి ముంగట ముఖం పట్టుకొని అడిగిందట. ఇక అప్పట్లాగా ముచ్చట మీద పెద్ద చర్చే నడిచింది. ఆనాడుసుందే రియా పాస్వాన్ అనే గీవను ప్యాడ్ గాలనుడు షాల్ చేసిర్రు. ఏమైనా దేశంలో ఇసొంటి ఆడోళ్ళు ఉండాలి గాని పెళ్లి గిన్లు చేసుకోనని అనుడే ఏం మంచిగా లేదు. ఎందుకంటే యూత్ పోరగాన్లు పెళ్లిళ్ళు చేసుకోక పిల్లల్ని గనక పోయేటోళ్లకు చైనా, జపాను, కొరియా అసొంటి దేశాలల్లో ఎసొంటి తిప్పలు పడుతున్నారో చూస్తున్నాం కదా. గందుకే గీ బుజ్జి అంటే ఏదో ప్రజాసేవ కోసం లగ్గం చేసుకోదట గాని కడుమోళ్ళంతా జర లగ్గం చేసుకోర్రి.